హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను ఫ్రిస్కోలో ఉన్న అతిపెద్ద కార్యసిద్ధి హనుమాన్ దేవాలయానికొచ్చానండి. ఇక్కడ దేవుడు చాలా పవర్‌ఫుల్ అనమాట. అందరికీ కోరికలు తీరుస్తారని ఎంతో నమ్మకం. సో, డాలస్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం. ఈ ఆలయం చాలా బావుంటదనమాట. మనకక్కడికి గుడి దగ్గరికెళ్ళగానే ఎంతో ప్రశాంతంగా అచ్చం మనం ఇండియాలో గుడికెళ్ళిన ఫీలింగే వస్తదండి. అంత బావుంటది. కార్య అంటే కోరిక లేదా పని. సిద్ధి అంటే పూర్తి చేయడం. కార్యసిద్ధి హనుమాన్ అనేది మీ కోరికల్ని తీర్చే దేవుడు అనేసి ఇక్కడ ప్రతీక. ఇక్కడ దేవాలయం చుట్టూ 4 మాడ వీధుల్లాగా ఊరేగింపుకి అంతా ఉన్నాయండి. ఇక్కడ చాలా బావుంటదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత చక్కగా చెక్కారో. అసలు ఈ డిజైనింగ్ అది చాలా బావుంటది గుడికి. ఇక్కడికి రాగానే మనకి మన హిందూ దేవాలయం, మన ఇండియాలో గుడికెళ్తే పెద్ద టెంపుల్స్‌కెళ్ళిన ఫీలింగే వస్తదనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! చక్కగా ముగ్గులు, ఆ శిల్పకళ అంతా చాలా చక్కగుంటది. ఏనుగు చూస్తున్నారా? ఎంత కళగా చెక్కారో, ఎంత బావుందో. ఈ ఆలయం దక్షిణ భారత శైలిలో నిర్మించబడింది. ప్రధాన దేవత హనుమంతుడు, కార్యసిద్ధికి ప్రసిద్ధి. రామ, సీత, లక్ష్మణ, గణపతి, దత్తాత్రేయ, శివలింగం తదితర విగ్రహాలున్నాయి. రాజగోపురం, ధ్యాన మందిరం మరియు సాంస్కృతిక కేంద్రం కూడా కలదు. ఈ ఆలయ ఆలోచన భారతీయ సముదాయం అవసరాలను దృష్టిలో ఉంచుకొనే వచ్చింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి మార్గదర్శకత్వంలో నిర్మాణం ప్రారంభమైంది. 2015లో భక్తుల సహాయంతో ఈ ఆలయం పూర్తి అయింది. ఇక్కడ చూస్తున్నారా అండి, వెంకటేశ్వర స్వామి వారు, అలమేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారు. సో, ఇది ఉత్సవ విగ్రహం. ఇక్కడ త్వరలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా నిర్మాణం చేస్తున్నారు. సో, ఇక్కడ మన విఘ్నేశ్వరుడు. సో, ఇక్కడైతే అన్ని రామాయణం అన్నిటి గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా పిక్చర్స్ ఉన్నాయి. టెంపుల్‌లోన చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ శ్రీ జయమహాలక్ష్మి మాత. ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి. ఇక్కడ లోపల గుడిలో ఇవి చిన్న ఉప ఆలయాలన్నమాట. చిన్న చిన్న టెంపుల్స్ ఇన్‌సైడ్ ఉన్నాయి. సో, అది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి అన్నీ ఇక్కడే ఉంటాయి. చూస్తున్నారు కదా! ఇవాళ శనివారం చాలా రష్ ఉన్నారనమాట గుడిలో. ఈ గుడిలో ఎప్పుడూ అందరూ ఇక్కడ స్వామికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ సచ్చిదానంద స్వామీజీ వారు, వారి పాదాలు దర్శనం చేసుకోండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు కదండి.
ఇక్కడ శ్రీ దత్తాత్రేయుడు, తర్వాత స్ఫటికలింగం అండి శివుడు. చాలా బాగుంటది ఇక్కడ శివలింగం. దత్తాత్రేయుడు, శివయ్య దర్శనం చేసుకోండి. ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తోరణ పూజ చేస్తారండి. మనకి ఏదైనా కోరిక ఉందంటే ఆ కోరిక ఏంటో స్వామి గారికి చెప్పుకొని అక్కడ పూజారి గారి దగ్గరికి వెళ్తే తోరణ పూజ చేసి మనకు ఆయన ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం చదువుకొని 16 రోజులు పూజారి గారు చెప్పినట్టు అవన్నీ పాటిస్తే సో మనకి త్వరలోనే కోరిక తీరుతుందని ఎంతో మందికి నమ్మకం అనమాట. అందుకే ఇక్కడ చాలా మంది వస్తారు. ఇక్కడ చూడండి జయలక్ష్మి అమ్మవారు. సో ఇలా మొత్తం 3-4 స్తంభాలు ఉన్నాయండి. అంటే ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, వీసా కోసం, జ్ఞానం కోసం, గురు అనుగ్రహం కోసం, ఏ దానికోసమైనా మనం మొక్కుంటే ఇలా జరుగుతుందని ఎంతో నమ్మకం. అందుకే ఈ టెంపుల్కి పర్టికులర్గా చాలా మంది వస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మూల విగ్రహాలు, శ్రీరాముడు, సీతమ్మ వారు, శ్రీ లక్ష్మణుడు, తర్వాత అక్కడే ఆంజనేయ స్వామి. ఈయనే అండి కార్యసిద్ధి హనుమాన్. దర్శనం చేసుకోండి అందరూ. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని మరకత ఆంజనేయ స్వామి అని కూడా అంటారండి. త్వంసిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమస్తాయ దుఃఖక్షయకరో భవ. ఈ మంత్రమే అండి. ఇక్కడ చాలా మంది చాంట్ చేస్తూ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ మంత్రం. మీరు కూడా ఇంట్లో ఎప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకోవాలంటే ఈ మంత్రం చదువుకుంటే కార్యసిద్ధి అవుతుందని అందరికీ విశ్వాసం. సో ఇక్కడ చూస్తున్నారు కదా నవగ్రహాలు, తర్వాత ఆలయం చాలా బిజీగా ఉంటుంది ఎప్పుడు ఇది. అందులో సాటర్డే అయ్యేసరికి ఇంకా రష్ ఉందన్నమాట. సో ఆలయం అయితే చాలా బాగుంటుంది. చాలా విశాలంగా ఎంతమంది వచ్చినా కూడా అకామిడేట్ అవ్వగలరనమాట. సో ఇక్కడైతే అన్ని స్టోరీస్ అన్నీ ఇలా పిక్చరైజేషన్ చేసి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మనం చదువుకోవచ్చు. పిల్లలు ఎవరికైనా వచ్చినప్పుడు అన్నీ చదివి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఏమో కీర్తన చేస్తున్నారు. ఇక్కడైతే మనం ఏదైనా ప్రసాదం నివేదించాలన్నా దేవుడికి సో అన్ని ప్రసాదాలు చేసుకొని వచ్చి దేవుడి దగ్గర ఆఫర్ చేయొచ్చండి. తమలపాకులు కానీ, ప్రసాదం, వడమాల ఏవైనా. సో అది చాలా హ్యాపీ. మన చేతులతో మనం చేసుకొని వచ్చి దేవుడి దగ్గర ఇచ్చి అది అందరికీ పంచడం. సో ఈ అవకాశం అయితే ఈ గుళ్ళో ఉంది. నాకు అది చాలా నచ్చుతుంది. అందుకే ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా ప్రసాదం తీసుకొని చేసి అందరికీ భక్తులకి పంచుతానన్నమాట. సో అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇదంతా ఆలయం క్యాంటీన్ అండి. ఇది ఆలయానికి బ్యాక్ సైడ్లో ఉంటుంది. మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా ముందుగానే మనము ఆన్లైన్లో మెనూ ఉంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే సండే ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. సో మెన్యూలో ఆర్డర్ చేసేసుకోవచ్చు. మనకి వేస్ట్ కాకుండా ఎంతమంది వస్తారో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు ఫుడ్ అంతా. సో ఈ ఆలయంలో మొత్తం అందరు ఎవరు వచ్చినా చాలా వరకు స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి మంచి ప్రసాదం ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని మధ్యాహ్నం అలా ఇక్కడ భోంచేసి వెళ్తూ ఉంటారు. జయలక్ష్మి మాత హాల్ అనమాట ఇది. ఇదంతా క్యాంటీన్ అనమాట. ఆలయం క్యాంటీన్. ఇక్కడ ముందు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట టోకెన్స్తో. ఆంజనేయ కార్యసిద్ధి హనుమాన్ ఇక్కడ. సో ఇదండి టెంపుల్ యొక్క ఆలయ విశేషాలు. సో ఇలా ఈ ఆలయం ఎంతో ప్రత్యేకంగా చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారు. నేను నమ్ముతాను. అందుకే ఈ ఆలయం దర్శనం మీకున కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మీరు కానీ ఇక్కడ డాలస్లో లేదా యుఎస్లో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా డాలస్కి విజిట్ చేసినప్పుడు కూడా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఇదంతా ఆలయం బ్యాక్ సైడ్ అనమాట. ఇదండి ఆలయ విశేషాలు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యసిద్ధి హనుమాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.